అందరూ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దాదాపు రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను మొన్న కూడా ఒక వీడియో చేసిన, తర్వాత రీసెంట్గా ఒక వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేసిన. రుణమాఫీ అయినోళ్ళు అయింది అని పెట్టండి, కానోళ్ళు కాలేదు అని పెట్టండి. ఎంతమందికి రుణమాఫీ కాలేదు, ఎంత శాతం కాలేదు, ఎంతవరకు కాలేదు అనేది కూడా కామెంట్ బాక్స్లో మీరు పెట్టేటటువంటి కార్యక్రమం చేయమని కూడా చెప్పిన. చాలా మంది జనం 50,000 కాలేదు, 40,000 కాలేదు, 25,000 కాలేదు, ₹1,00,000 కాలేదు, 2 లక్షల రూపాయల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాలేదు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఒక 60% రుణమాఫీ కాలే. నేను అనుకున్నా వాస్తవానికి ఒక 70% అయిపోయింది, 30% రుణమాఫీ కాలేదేమో అనుకున్నా. కానీ 60% రుణమాఫీ కాలేదు అనేది లెక్క తెలుతున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ 31,000 కోట్ల రూపాయలు భూకంపం బద్దలు కొట్టేసినాం, రుణమాఫీ అందరికీ చేసేసినాం, అయిపోయిందిగా కంప్లీట్ చేసేసినాం అని చెప్పి ఆయన ఒక సభలో గప్పాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేసింది. సీన్ కట్ చేస్తే రుణమాఫీ కాలేదు, అందరికీ చేయలేకపోయినాం, చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పినటువంటి మాట ఇది మీరు వినాలి. ఇది విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇడికించేటటువంటి కార్యక్రమం చేసిండు దామోదర్ రాజనరసింహ. ఒకసారి ఈ వీడియో నేను చాలా క్లియర్గా మీకు వినిపిస్తాయి చూడు, ఎందుకంటే స్క్రీన్ మీద వస్తలేదు ఈ వీడియో. దామోదర్ రాజనరసింహ మాట్లాడినటువంటి మాటనే స్వయాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి చెప్పినటువంటి మాట. మీరు క్లారిటీ తెలుసుకోవాలి మీరే. రుణమాఫీ అందరికీ అయిపోయిందని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు కాన్స్టిట్యున్సీలలో గప్పాలు కొట్టుడు, మొత్తం భూకంపం బద్దలు కొట్టేసినామని చెప్పి ముచ్చట్లు ఎప్పుడు ఏమని ఉండాలి కదా, మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు అయిందా కాలేదా అనేటటువంటి ఒక క్లారిటీ అని ఉండాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోయిందంటాడు, తుమ్మల నాగేశ్వరరావు సార్ అయిపోయిందంటాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయిపోయిందంటాడు, బట్టన్న అయిపోయిందంటాడు, అందరూ రుణమాఫీ అయిపోయింది. మరి దామోదర్ రాజనరసింహ ఎందుకు కాలేదంటున్నాడు? దామోదర్ రాజనరసింహ గమ్మత్ చెప్తాడు, సార్ మాకు రుణమాఫీ కాలేదు సార్ అని చెప్పి ఊరోళ్ళు అడగక ముందే గదే చెప్తున్నా, నీ కాలేదనే చెప్తున్నా అని ఈయనే చెప్తుండు. ఉల్టా కాలేదని దామోదర్ రాజనరసింహ సారే చెప్తున్నాడు. ఒకసారి ఇగో వీడియో అయితే విను. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల, 2,21,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఏమో మొత్తం రుణమాఫీ చేసేసినాం కంప్లీట్ అని చెప్తారు. రియాలిటీ చూసిరు కదా. కాంగ్రెస్ పార్టీ స్వయాన మంత్రి చెప్తున్నటువంటి మాట 355 మందికి చేసేసినాము. నాకు తెలిసి ఇంకెంత, ఒక 100 మందా, ఒక 100 మందో 120 మంది కాలే, అవి కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తారు సార్? 2028లో చేస్తారా? 2027లో చేస్తారా? 2026లో చేస్తారా? ఎప్పుడు చేస్తారు? రైతు బంధు ఇవ్వడానికి మీ తర పైసలు లేవు, రుణమాఫీ చేస్తారు. ఇప్పుడు రుణమాఫీ పోనీ వీళ్ళు మొత్తం 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. మరి 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరా అంటే 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 22,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు ఇంకా 6 నుండి 7 కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి కదా. మరి ఎటుపోయినాయి? 6 నుండి 7,000 కోట్ల రూపాయల పైసలు ఎటుపోయినాయి? ఇవి ఎటు మళ్ళీ ఇచ్చిర్రు? మహారాష్ట్ర ఎలక్షన్స్కి పోయినాయా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ పోయినాయా, లేకపోతే ఇంకా వేరే ఎలక్షన్స్కి ఏమైనా, ఏది ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్కి ఏమైనా పోయినాయా, లేకపోతే ప్రియాంక గాంధీ వైనాడుకు సంబంధించినటువంటి ఎలక్షన్స్కి ఏమైనా పోయినాయా, లేకపోతే ఇంకా ఎక్కడికైనా పోయినాయా ఈ పైసలు? ఈ రుణమాఫీ పైసలు ఏం చేసింది? పోనీ ఈ రుణమాఫీ పైసలు ఏమన్నా రైతు బంధు ఇచ్చిరా అంటే రైతు బంధు కూడా ఇయ్యలే. ఏమన్నా పెన్షన్ ఇచ్చిరా అంటే పెన్షన్ ఇయ్యలే. 500 రూపాయల బోనస్ అందరికి వచ్చినాయంటే అందరికీ రాలే. ఏం చేసింది మరి? రుణమాఫీ అందరికీ చేసేసినామని చెప్పిరు కదా. మరి స్వయాన కాంగ్రెస్ పార్టీ మంత్రి దామోదర్ రాజనరసింహనే మాట్లాడుతుండ్రు కదా, ఇంకా మేము ఎవరికి చేయలేదు, ఇంకా చేయాలి అని చెప్తున్నాడు. నాట్ ఓన్లీ దామోదర్ రాజనరసింహ, అందరికీ తెలుసు, రియాలిటీ అందరికి తెలుసు, రుణమాఫీ కాలేదు అని చెప్పి. ఏం మాట్లాడతాం? నేను నిన్న మొన్న చేసినటువంటి ఒక వీడియో కూడా ఉంటుంది, దాంట్లో మీకు చాలా క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా. వీడియో తక్కువ పోయినా కామెంట్లు ఎక్కువ వచ్చినాయి, చాలా కామెంట్లు వచ్చినాయి. చాలా మంది జనం అన్న మాకు రుణమాఫీ కాలేదన్నా అని చెప్పి అనేక మంది జనం మాట్లాడుతూ ముందుకు వచ్చినారు. నేను అనుకున్నా నిజంగానే రుణమాఫీ అయిందా, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, జనమే ఏమో అబద్ధాలు చెప్తుర్రేమో, మరి వీళ్ళు నిజంగానే రుణమాఫీ చేసిరేమో అనుకున్నా. సీన్ కట్ చేస్తే రుణమాఫీ లేదు, కథ లేదు, ఆగమాగం జగన్నాథం అంతా. ఇగో ఏమని పెట్టినా, హలో రేవంత్ వీళ్ళకు రుణమాఫీ కాలే, జనం కామెంట్ చూస్తే షాక్ అని పెడితే మీరు చూడండి, రియాలిటీ తెలుస్తుంది. పబ్లిక్ ఏం చెప్పిందో రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో
వాళ్ళ పేర్లు పెట్టిరు, ఊర్లు పెట్టిరు, అన్ని పెట్టిరు. అన్న మాకు కాలేదన్న అని చెప్పి. మాది ఆదిలాబాద్, గీసా, వెంకన్న, నాది 1,90,000 ఉంది, కాలేదన్న రుణమాఫీ అని చెప్పి జనం చెప్తున్నటువంటి మాటే, స్వయాన పబ్లిక్ చెప్తున్నటువంటి ముచ్చట. అన్న నాకు రుణమాఫీ కాలేదు, 1,23,000 ఉంది, మాకు కూడా కాలేదన్న రుణమాఫీ. ఈ తర్వాత మాది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 95 కాలే అన్న, 95,000 రూపాయలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో కూడా అనేది కాలేదట, 95,000 రూపాయలు కాలేదట, 95,000 కాలే. ఎన్ని కామెంట్ పెట్టిండు చూడు పాపం. అన్న 95,000 కాలే అన్న అని చెప్పి ఒక 100 కామెంట్లు పెట్టిండు పాపం. ఇది 100 కామెంట్లు. చెప్పన్న మా బాధ చెప్పన్న ప్రభుత్వానికి అని చెప్పి. వీళ్ళేమో మొత్తం రుణమాఫీ కంప్లీట్ చేసినాం, భూకంపం బదులు కొట్టినామని చెప్పి సిగ్గు లేకుండా చెప్తున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు. అన్న మాకు 98,000 రూపాయలు రుణమాఫీ కాలేదు, రేషన్ కార్డు లేదన్న అని చెప్పి పాపం ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డు అంటే ఇప్పుడు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత 1,00,000 రూపాయలు కాలేదన్న, 4th లిస్ట్ లో పేరు వచ్చింది కానీ డబ్బులు అకౌంట్ లో పడలేదు, నా లోన్ 1,16,000 రూపాయలు ఉందన్న, కాలేదు అని చెప్పి ఒక అన్న చెప్తున్నటువంటి మాట. ఆయన పేరు ఆయన పేరు కొండయ్య అనట. కొండయ్య చెప్తున్నాడు, యాదయ్య చెప్తున్నటువంటి మాట. తర్వాత సత్యమ్మ గౌతమన్ నో. తర్వాత మధు అని చెప్పి అన్న రుణమాఫీ పేరు వచ్చింది, అకౌంట్ లో డబ్బులు వల్లే. రుణమాఫీ లిస్ట్ లో పేరు వచ్చేది, అకౌంట్ లో పైసలు వల్లేదు. అని గమ్మతుంటది, ఒక్కొక్కళ్ళ బాధ ఒక్కొక్క రకంగా. నో అన్న మాది నల్గొండ, నాది కాలేదు రుణమాఫీ అట. నో అన్న 1,20,000 రూపాయల రుణమాఫీ కాలే. నో అన్న 1,32,000 రూపాయల రుణమాఫీ కాలేదు. నా పేరు సూర్య, మాది కామారెడ్డి జిల్లా, ఇది నా పేరు 4th లిస్ట్ లో వచ్చిందన్న, కానీ డబ్బులు రాలేదు. 4th లిస్ట్ లో పేరు వచ్చింది కానీ పైసలు రాలేదు, రుణమాఫీకి సంబంధించిన పైసలు. ఎటుపోయినాయి మరి ఆ పైసలు, ఎటుపోయినాయి అంటున్నా. ఏ ఎలక్షన్స్ కు ఖర్చు ఇచ్చిరు, ఎవరికి ఇచ్చిరు, ఏ హైకమాండ్ కి ఇచ్చిరు పైసలు? నాకు 2,50,000 ఉంది, 82,000 బ్యాంకులో వాళ్ళు కట్టినా కానీ రుణమాఫీ కాలేదు. ఎంత దారుణమో చూడండి అయ్యా. 2,50,000 రూపాయలు లోన్ తీసుకుంటే 82,000 రూపాయల డబ్బులు బ్యాంకులో మిత్తితో సహా కట్టిందట, 2 లక్షల మాఫీ కాలే. ఏం చెప్పాలి ఇక ప్రభుత్వానికి? సోయి ఉన్న ప్రభుత్వమా, సోయలేని ప్రభుత్వం అన్న తాన? 1,90,000 రూపాయలు ఉందన్న, కాలే. అన్న నో మైన్ ఈస్ 1,20,000, మై వైఫ్ 87,000 రూపాయలు ఉంది, కాలేదన్న అని చెప్పి ఇంకొక ఆయన చెప్తున్నటువంటి మాట. తర్వాత 1,30,000 ఉందన్న, కాలేదన్న, మాది చాలా ఇబ్బంది పడుతున్నామన్నా అని చెప్తున్నాడు. 80,597 రూపాయలు ఉందన్న, నాకు కాలేదన్న అని చెప్పి ఇంకో ఆయన చెప్తున్నాడు. మాది 1,60,000 రూపాయలు ఉంది, కాలేదన్న. నో 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 2 lakhs లోన్ మాఫీ చేయాలి, కలెక్టర్ కలుద్దామంటే కలుస్తలేడట కలెక్టర్. నో షైక్ నజీం 1,30,000 రూపాయలు కాలేదట, 1,00,000 రూపాయలు కాలేదట, 2 లక్షలు ఉంది, కాలేదన్న. 2 lakhs రుణమాఫీ కాలేదన్న అని చెప్పి చెప్తున్నాడు. నా పేరు పటా పాస్బుక్ ఉంది, అన్ని ఉన్నాయి, నాకు అంత లోన్లకు సంబంధించినటువంటి పేరు లిస్ట్ లో కూడా వచ్చింది కానీ 96,000 రూపాయల రుణమాఫీ కాలేదట. తర్వాత 4 లక్షల రూపాయలు ఉన్నాయి, ఏది 4 లక్షలు కాదన్నో, మళ్ళీ అది చెప్పిన వేస్టే. తర్వాత 2 lakhs ఈయన నాచారం అంటే 2 lakhs రుణమాఫీ కాలేదన్న అని చెప్పి చెప్తున్నాడు. వెంకటరామరెడ్డి నాచారం 2 lakhs మాఫీ కాలేదన్న అని చెప్పి. ఎస్ నో కాలేదన్నట. 2,30,000 కాలేదన్న అని చెప్తున్నాడు. 2,30,000 కాదు, 2 లక్షల లోపు కాలేదన్న. 50,000 ఉన్నది కాలేదన్న అట, 80,000 ఉన్నది కాలేదన్న అట. రుణమాఫీ గోవింద అని పెడుతురు. 2 లక్షలు కాలే, 90,000 కాలే, 1,75,000 కాలే, 45,000 రూపాయలు కాలే, 1,05,000 రూపాయలు కాలే, 1,13,000 రూపాయలు కాలే. ఎంత ఘోరమో. 1,40,000 కాలే. యూనియన్ బ్యాంక్ లో అన్న మాది కాలేదన్న అని చెప్తున్నాడు. 2,40,000 కాలేదట, 97,000 రూపాయలు కాలేదట, 1,30,000 కాలేదట, 3 లక్షలు, ఏది 30,000 రూపాయలు కాలేదట. చూడరు వీళ్ళ బాధ. 1,19,000 కాలేదట, 7 లక్షలు ఉందట ఈయనకి, ఏకంగా 7 లక్షల రూపాయలు కాలేదన్న అంటుడు, 1,90,000 కాలేదన్న అంటుడు. 7 లక్షలు అయితే తీసుకున్నాయా మాకి, లోన్ అయితే తీసుకురు. సో పబ్లిక్ చెప్తున్నటువంటి ఒపీనియన్ ఇది. దాదాపు ఈ వీడియో 3,300 మంది చూస్తే 83 కామెంట్లు వచ్చినాయి. 83 కామెంట్లు అంటే నా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ లో 83 మంది కాలే. ఇంకొక వీడియోలో 400 కామెంట్లు వచ్చినాయి, అదొక 15,000 మంది చూస్తే 400 మందికి రుణమాఫీ కాలే. 400 + 100 500 మంది నాతానే ఉన్నది లిస్టు. నా వీడియోలోనే లిస్ట్ ఉంది 500 మందిది, 500 మందికి గాలే. ఏం మాట్లాడతాం ఇక? ప్రభుత్వం గురించి ఏం చెప్తాం, ప్రభుత్వ విధి విధానాల గురించి ఏం చెప్తాం? రుణమాఫీ అయిందని గప్పాలు కొడుతున్నారు. రియాలిటీకి వస్తే దామోదర్ రాజనరసింహ సారే చెప్పింది కాలేదండి, నేనే చెప్తున్నా అని చెప్తున్నాడు. కాబట్టి ఫస్ట్ రుణమాఫీ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తాం, 420 హామీలు ఇస్తాం, పెన్షన్, రైతు బంధు, ఇవన్నీ బంద్ చేయరు డ్రామా. ఫస్ట్ రుణమాఫీ క్లియర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రుణమాఫీ క్లియర్ చేసిన తర్వాత మిగతా వాటిపైన ఆలోచన చేద్దాం. రుణమాఫీ ఇంపార్టెంట్ కదా, రైతులు చాలా అవస్థపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా రైతులు. మరి రైతులను పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చూద్దాం ఏం జరగబోతుంది, మరి ప్రభుత్వం ఎంతవరకు ముందుకు పోతుంది. రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందా? ఎందుకంటే ఈ నెల 26వ తారీఖు మేము మొత్తం భూకంపం బద్దలు కొడదాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వ విధానాలు కనబడుతున్నాయి. మరి ఏం చేస్తారు ఏందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.